ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ శ్రీనివాసులు నా పేరు. ఈ రోజున భారతదేశం అంతా ప్రపంచవ్యాప్తంగా భారతీయులందరూ కూడా కాన్స్టిట్యూషన్ డే రాజ్యాంగ దినోత్సవ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నాము. ఆ కోవలనే ఈరోజు కూడా వివిధ వర్గాలు అందరం కూడా వచ్చేసి ఇక్కడ స్నేహితులము, రక్త సంబంధికులు, ఉద్యోగస్తులు అందరూ ఉన్నాము. ఇక్కడ మేమందరం కూడా ఈ రోజున మరి అంబేద్కర్ కు రాజ్యాంగ దినోత్సవ శుభ సందర్భంగా పురస్కరించి ఘనంగా నివాళులు అర్పించడం జరిగినది. మరి రాజ్యాంగం మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు అంటూ ఒక రాజ్యాంగం ఉండాలని చెప్పి మనం బ్రిటిష్ వారి చేతిలో నుంచి మన స్వాతంత్రం ఎప్పుడైతే వచ్చిందో మనకంటూ స్వయం ప్రతిపత్తి ఉండాలనే ఉద్దేశంతో మనం రాజ్యాంగం రచించుకోవడం జరిగింది. దీనికి రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా బాబు రాజేంద్ర ప్రసాద్, ముసాయిదా కమిటీ చైర్మన్ గా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉండడం జరిగింది. దాదాపు ఈ రాజ్యాంగాన్ని రచించుకోవడానికి మనకి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. అంటే 1949 నవంబర్ 26న ఈ రాజ్యాంగాన్ని మనము ఆమోదించుకున్నాం. ఆ తర్వాత 2 నెలల తర్వాత జనవరి 26 1950 సంవత్సరంలో మనము సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ ఈ రాజ్యాంగాన్ని మనం ఆమోదించుకొని పరిపాలన సాగించడం జరిగింది. అప్పుడు ప్రథమ రాష్ట్రపతి వచ్చి మన బాబు రాజేంద్ర ప్రసాద్, మరి లా మినిస్టర్గా ఆ కాలంలోనే మన అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి ఈ రాజ్యాంగంలో మరి భారతదేశంలో భిన్న జాతులు, భిన్న సంస్కృతులు, భిన్న ప్రాంతాలు ఉన్నప్పుడు మరి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ రోజున ఈ రాజ్యాంగం మరి 75 సంవత్సరాల స్వాతంత్ర స్వర్ణోత్సవాలు కూడా జరుపుకున్నాం. 78వ సంవత్సరంలో అడుగిడినాం. మరి రాజ్యాంగం ఇంత పటిష్టంగా ఉందంటే మనం చాలా దేశాలు ప్రపంచంలో చూస్తున్నాం. డెవలప్డ్ కంట్రీస్ కూడా అక్కడ రాజ్యాంగం ఫెయిల్యూర్ అయింది. మన రాజ్యాంగం రాసినప్పుడు కొలంబో కొంతమంది పెద్దలు అన్నారు, ఈ రాజ్యాంగం ఎక్కువ కాలం నిలబడదు, భారతదేశంలో ఆర్థిక అసమానతలు ఉన్నాయి, కుల వివక్షత ఉంది, నిరుపేదలు ఉన్నాయి, చాలా అక్కడ ఇబ్బందులు ఉన్నాయి, రాజ్యాంగం అయితే నిలబడదని చెప్పి ప్రపంచ దేశాలలో హేళన చేసిన వారు కూడా ఉన్నారు. కానీ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఈ రోజు కూడా ఇన్ని సంవత్సరాలైన పిల్లల రాజ్యాంగం చెక్కు చెదరలేదంటే ఆయన మేధా సంపత్తికి కారణం ఇదే. ఆయన జీవితంలో ఎన్నో పోరాటాలు చేశాడు, తన కుటుంబాన్ని పణంగా పెట్టినాడు, తన స్వార్థం చూసుకోవాలి. ఇప్పుడున్న ప్రతి ఒక్కరు కూడా మనం చూస్తున్నాం, ఏ ఒక్కరు కూడా ఈ రాజ్యాంగంలో మరి పదవులు ఆశించి వచ్చే వాళ్ళే కానీ రాజ్యాంగానికి తూట్లు పొడిచినారు కొంతమంది. చెప్పాలంటే కూడా రాజ్యాంగం కేఆర్ నారాయణ ఒకటే మాట అన్నాడు, రాజ్యాంగం ఫెయిల్యూర్ ఎక్కడా కాలేదు, మనము మన పాలకులు పరిపాలించే వాళ్ళు కొద్దిగా రాజ్యాంగం సరిగ్గా అమలుపరచలేదని చెప్పి నారాయణ గారు మాట్లాడడం జరిగింది. మరి ఈ రోజున మనం బంగ్లాదేశ్ చూసుకున్నాం, శ్రీలంక చూస్తున్నాం. మరి వాళ్ళ రాజ్యాంగాల ద్వారా వాళ్ళ పదవులు అనుభవించిన వారు ఏ విధంగా ఉన్నారని, మనం భారతదేశంలో మరి భిన్న సంస్కృతి, భిన్న జాతులు ఈ విధంగా మనం సంతోషంగా సమాధానంతో ఉన్నామంటే దానికి కారణము డాక్టర్ భీమరావు రామ్జీ ఇచ్చిన రాజ్యాంగమే అని చెప్పి మరొకసారి ఆ రాజ్యాంగానికి, ఆ మహానుభావునికి నివాళులు అర్పించుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు టీవీ రెడ్డి. నేను ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా కోశాధికారిగా పనిచేస్తున్నాను. అట్లనే తెలుగు భాషకి అశేషంగా కృషి చేయాలని చెప్పి తెలుగు వెలుగు సాహిత్య సామాజిక సేవా సంస్థను కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు భారతదేశ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా ఏదైతే రాజ్యాంగం మనకైతే ఒక హక్కుగా ఏర్పడిందో ఆ యొక్క రాజ్యాంగం సక్రమంగా అమలైనప్పుడే ప్రజాస్వామ్యం మనుగడ సాధిస్తుందని, ఆ ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోవాలంటే రాజ్యాంగాన్ని మీద ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. అట్లనే ఈరోజు ఆ రాజ్యాంగం మనకు సక్రమంగా అమలు కావాలంటే ప్రజల్లో ఒక అవగాహన అనేది కావాలి. ముఖ్యంగా అవగాహన పెరగాలంటే మన మాతృభాష పైన ప్రేమ ఉండాలి. ఆ మాతృభాషను మనం అభివృద్ధి చేసుకోవాలంటే మేము ప్రపంచ తెలుగు మహాసభలన్నిటివి మన గజ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గుంటూరులో జరుగుతున్నాయి. దాని సందర్భంగా ఈ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. తెలుగు భాషకు కూడా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని, ఈ యొక్క మహాసభలను కూడా విజయవంతం చేయాలని సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటాం.